హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మన రక్షకుడు ప్రియుడు మరి ఈరోజు ప్రత్యేకించి ప్రభు పేరిట వచ్చుచున్నవాడు ఏం చేయాలా? స్తుతింపబడునుగాక అని ప్రతి వారు కూడా మట్టలతో చాలామంది మట్ల ఆదివారాన్ని ప్రత్యేకించి మరి ఎంజాయ్ చేస్తున్నారు. మట్ల ఆదివారాన్ని నిజంగానే చాలామంది ఎంజాయ్ చేస్తారు, అవునా కదా? ఎలాగ ఎంజాయ్ చేస్తారు? ఎలాగా? మట్టలు తీసుకొని వాళ్ళకి అనిపించిన విధంగా మరి ఈరోజు దేవునికి ఆ రోడ్లంతా తిరుగుచూ దేవుణ్ణి గణపరుస్తారు. మంచిదే. అయితే మట్ల ఆదివారం గురించి నేను వాక్యాన్ని సిద్ధపడలేదు, కానీ ఇప్పుడు చదివిన వాక్యాన్ని నేను చదివేటప్పుడు అన్వయించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, యెహోవా పేరిట వచ్చుచున్నవాడు ఏముందుగాక. ఎవరు వస్తున్నారు యెహోవా పేరిట? ఈ మాటను కూడా గమనించాలి, అండర్లైన్ చేసుకోవాలి. నేను చదివేటప్పుడు ఈ వాక్యాన్ని నేను అనుకున్నాను, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, యెహోవా పేరిట వచ్చుచున్నవాడు ఏం చేయాలా? స్తుతి నొందును గాక. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వింటే ప్రియులారా, నేను వాక్యం సిద్ధపడ్డాను. వాక్యం సిద్ధపడిన తర్వాత మట్లాదివారం అర్థమవుతుంది. అయితే ఎందుకు మట్లాదివారం అసలు చేస్తున్నారు, ఎందుకు యేసు ఆ రోజునే వస్తున్నాడు అనేది ఆలోచిస్తే, ఎందుకు యేసు ప్రభువారు వస్తున్నాడు, ఎందుకు వాళ్ళు సంతోషిస్తున్నారు, ఈ రెండు మాటల మీద మీరు కొద్దిగా ఆలోచించండి. మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, కానీ యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడు, వీళ్ళు ఎందుకు సంతోషిస్తున్నారు, ఈ రెండు మాటలు తెలుసుకోగలిగితే ఈ రోజున ఆయన్ని మనం ఆహ్వానించాలా వద్దా, లేదు మనం ఆయన్ని కొట్టి సంతోషించాలా వద్దా అనేది అర్థమైపోతూ ఉంటుంది. యేసు ఎందుకు వస్తున్నాడు యెరూషలేముకి? మత్తయి సువార్త 21:9 ఉంటుంది కదా. ఏమని ఉంటుంది? చదవండి అండి. మత్తయి సువార్త 21, ఆ సువార్తల్లో యేసు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము 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 అని కేకలు వేస్తున్నారట. అసలు వీళ్ళకి ఏమర్థమైందని ఆయన వస్తుంటే కేకలు వేస్తున్నారు. ఏం అర్థం చేసుకున్నారని తాటి మట్టలు, ఈత మట్టలు, కొబ్బరి మట్టలు తీసుకొని కొంతమంది ఒంటి మీద వస్త్రాలను తీసి కింద పరిచి ఆయన గాడిద నడుస్తుంటే గాడిద కింద వేశారంట. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. నిజంగా దేవుడు ఎందుకు మనకి ఆలోచన ఇస్తున్నాడో అది కూడా మీరు గమనించాలి. వాక్య అభివృద్ధిలోకి మనం నడుస్తున్నామని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఎందుకు వీళ్ళందరూ చేస్తున్నారు? అసలు వీళ్ళకి ఏమర్థమైందని? యేసుక్రీస్తు వస్తున్నాడని అర్థమైందా? యేసుక్రీస్తు ఈడకు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాడు అర్థమైందా? యేసుక్రీస్తు అసలు ఏమై ఉన్నాడో అర్థమైందా? ఏమర్థమైందో తెలియదు, కానీ వీళ్ళు గంతులేసేస్తున్నారంట ప్రియులారా. అయితే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడు? మట్లాదివారం అని పెట్టారు. మట్లాదివారం ఎందుకు ఆ యొక్క యెరూషలేములోకి అట్ట దిగుతున్నాడంట. ఆయన కొండ పైకెక్కి కొండ నుంచి కిందకి దిగేటప్పుడు వాళ్ళందరిని చూసి కూడా ఏడ్చాడంట ఆయన. మరి దీని పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు, మనుషులు సంతోషిస్తున్నారు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు యెరూషలేములోకి వస్తున్నాడంటే ఆయన చచ్చిపోవటానికి వస్తున్నాడు. అర్థమవుతుందా? వీళ్ళకి తెలియక రక్షకుడు మనలోకి వస్తున్నాడని గంతులు వేస్తున్నారు, ఆనందిస్తున్నారు. మంచిదే, తప్పు లేదు. ఎందుకంటే మానవుడికి అంత దృష్టి లేదు కాబట్టి మానవుడు సంతోషించాలి. రక్షకుడు మా ఇంట్లోకి వస్తున్నాడు, రక్షకుడు మా ఒంట్లోకి వస్తున్నాడు, రక్షకుడు మా గ్రామంలోకి వస్తున్నాడు, రక్షకుడు మా పట్టణంలోకి వస్తున్నాడు, రక్షకుడు మా దేశంలోకి వస్తున్నాడని ప్రతి మానవుడు సంతోషించడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఇక్కడ తప్పేంటయ్యా అంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని చాలా మంది చేసిన పని ఏంటో తెలుసా? ఏంది గోళ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? మనుషులు చేసిన తప్పు జాగ్రత్తగా వినాలి. మనము
గమనించండి, మానవ జాతి, దేవుని బిడ్డలు అనుకునే ప్రతివారు అన్నీ పాటిస్తారు. మట్టలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతాం, బాగుంటుంది. పరిశుద్ధ తర్వాత పునరుద్ధానుడైన తర్వాత క్యాండిల్ తీసుకొని సమాధుల్లోకి వెళ్తాం, బాగుంటుంది. ఇవి బైబిల్లో వాళ్ళు చేశారండి, మేము చేస్తున్నాం అన్నాడు. అయితే దేవుడు నీతిగా ఉండండి అన్నాడు, ఉంటున్నామా? యథార్థంగా ఉండండి అన్నాడు, ఉంటున్నామా? పరిశుద్ధంగా ఉండండి అన్నాడు, ఉంటున్నామా? పవిత్రంగా ఉండండి అన్నాడు, ఉంటున్నామా? అబద్ధాలు ఈ వినపడవు మనకి వినపడే ఏంటంటే ఎంజాయ్ చేయటానికి ఒక క్వాలిటీ కావాలి, ఒక మాట కావాలి, అంతే. నేను పబ్లిక్గా చెప్తున్నాను. కొంతమంది ఏమంటారు, సెవెంత్ డే శనివారపు ఆరాధన, సెవెంత్ డే విశ్రాంతి దినము, ఆ ఒక్క సబ్జెక్టును తీసుకొని సెవెంత్ డేనే నిజమని చెప్పి దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది యెహోవా సాక్షులు, దాన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది బెన్హం, దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా చేయకూడదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ ప్రకారం చేయకూడదు. విశ్రాంతి దినం మంచిదే, ప్రభు విశ్రాంతి దినం వేరు, పునరుద్ధానము వేరు. విశ్రాంతి అంటే సమాధిలో ఉండటం, పునరుద్ధానం అంటే తిరిగి లేగటం. ఇవన్నీ మీకు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారండి వచ్చే ఆదివారంగా అంటే, వచ్చే ఆదివారం ఇవన్నీ చెప్పను, నేను చెబుతానో చెప్పనో కూడా నాకు తెలియదు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు తెలుసుకోవాలి మనం. అంటే మనము ఎంజాయ్ చేయడానికి ఏ పాయింట్ అయితే బాగుంటుందో ఆ పాయింట్ని పట్టుకొని ఎంజాయ్ చేస్తాం. క్రమంగా ఉండరా అంటే ఉంటామా? మర్యాదగా ఉండు, పద్ధతిగా ఉండు, పొజిషన్గా ఉంటే ఈనం. ఎందుకని? మా ఆనందాన్ని చెడగొడుతున్నాడు ఈ వ్యక్తి, మా సంతోషాన్ని చెడగొడుతున్నాడు ఈ వ్యక్తి, నేను చాలా ఫ్రీగా ఉంటాను, నా ఫ్రీడమ్ను అణిచివేస్తున్నాడు ఈ వ్యక్తి అని అనుకుంటారు. కానీ ఇదే నిజమైన క్రమం అని తెలుసుకోలేని క్రైస్తవ్యం. అవునా కదా? విగ్రహాలు పెట్టొద్దంటారు, ఆర్సెమ్మలు చేసే తప్పంతా అదే. లైవ్ ఇది, పబ్లిక్ ఇది. ఆర్సెమ్మ చేసే పాపం భయంకరం, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఎవరు? లూథరన్, బాప్టిస్ట్, ఇంకా అనేక సంఘాలు కూడా అవే చేస్తున్నాయి. ఎంజాయ్ చేసేది కావాలి, మనకి ఎంజాయ్ చేసేది కావాలి. కానీ వాక్యాన్ని వాక్యంగా అనుకరించి వాక్యానుసారంగా జీవించేవాడు నెంబర్ 1 జీవితాన్ని చూపిస్తాడు. దేవుని స్తోత్రం. నా టాపిక్ అది కాదు కాబట్టి మీకు వాక్యంలో తీసుకెళ్తాను. రండి, 2 మాటలు చెప్తాను. ఈ 2 మాటలో నాకు మైండ్ దెమ్మ తిరిగిపోయినాయి. మరి మీకు ఎలా ఉంటుందో చూద్దాం రండి. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక గత 2 వారాల నుంచి దేవుడు ఎక్కడెక్కడ తిప్పుతున్నాడు. చూద్దాం. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. పరిశుద్ధుడైన తండ్రి, మహనీయుడ మహోన్నతుడ, మీకు కొందనాలు. నీ సహాయం కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఏం కావాలి మాకు నాయన? ఈ లోకములో ఉన్న మనుషులకి ఏం కావాలి నాయన? అదిగో నా తండ్రి, క్రైస్తవ జీవితానికి ఏం కావాలి అనంటే ప్రభా, ఇప్పుడు మేము చదువుకున్న మాటలు కావాలి నాయన. అదిగో నా తండ్రి, ఆ మాటల్లో ఉన్న నీతి కిరీటం కావాలి నాయన. దీని కొరకు కాకుండా ఎంజాయ్ చేసే అలవాట్ల కొరకు ప్రయాసపడితే ఈ దినం మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. నీ మాటలు ఉచ్చరించే జ్ఞానాన్ని అల్పుడనే నాకు దయచేయండి. వినగలిగిన జ్ఞానాన్ని, అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని, వినగలిగిన చెవులను నీ బిడ్డలకు దయచేయండి. శబ్దాంతరాల వింటున్న వారికి, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా ఈ వాక్యాన్ని ద్వారా ప్రభా ప్రతి వారికి కూడా తెలియపరచండి. మేమేం చేయకూడదో, ఏం చేయాలో, దేనిని ప్రభా అపేక్షించాలో ప్రభా తెలుసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. నీ ఆత్మతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచి వాడుకోమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఈ వాక్యాన్ని చదువుతాను, వీలైతే ఇక్కడే ముగించానేమో, లేకపోతే ఇంకా 4 రిఫరెన్స్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తానేమో. అది దైవ నిర్ణయాన్ని బట్టి మనం కార్యం జరిగిస్తాడు ఆయన. మనం ముందుకు వెళ్దాం. మరలా ఆ మాటను చదువుదాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు
అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను. ఈ రెండు మాటల్ని మరి వేరువేరుగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏ రెండు మాటలు అంటే తన ప్రత్యక్షతను అపేక్షించువారు, ప్రత్యక్షత అపేక్షించువారు, ఈ రెండింటిని అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అపోస్తులైన పౌలు డిసైడ్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమని? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. జాగ్రత్తగా ప్రియులారా, క్రైస్తవులారా, ఈ వాక్యాన్ని ఆలకించే శబ్దాంతరాల ద్వారా వాళ్ళు కావచ్చు, లైవ్లో వీక్షిస్తున్న వారు, ఇక్కడ ఉన్నవారు, ప్రతి వారు కూడా ఆలోచించండి. డిసైడ్ చేసి చెప్తున్నాడు, నా కొరకు పలాన్ చోట పలాంది ఉంది అని చెప్తున్నాడు. ఎవరితడంటే ఈయన సేవకుడా, పరిచారకుడా, ఈయన లేకపోతే బాగా పరిచర్య చేసి మందిరాలు కట్టాడు, ఇవన్నీ అడగట్లేదు. విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడి తన ప్రాణాన్ని అర్పణగా పెట్టి పొందుకోగలిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఏంటంట, తన ప్రాణానికి ముప్పుందని తెలిసినా కూడా క్రైస్తవ్యంలో పోరాడి మంచి పోరాటం పోరాడాడు. నా ప్రాణాన్ని అర్పణగా అర్పిస్తాను. అయితే ఏముంటుందంటే, నా కోసం ఒక చోట ఒక నీతి కిరీటం దాచబడి ఉన్నది. నా కోసమే కాదు, నాతో పాటు నీకు కూడా, నీతోనే మాట్లాడుచున్నాడు. అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ బట్టి మాట్లాడుచున్న మాట ఏంటంటే, నా ఒక్కడికే కాదు నీకు కూడా ఉంది అని అంటున్నాడు. నీకు కూడా ఉందంటే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఉందా? సంఘములో బయట ఉన్నవారికి ఉందా? శబ్దాంతరాల ద్వారా వింటున్న వారికి ఉందా? లైవ్లో చూస్తున్న వారికి ఉందా? ఎవరికి ఉంది? జాగ్రత్తగా వినాలి. ఎవరికి ఉంది అని అంటే, నేను కూడా అంటుల్లోతో వాక్యం విన్నానంటే నీకు లేదో. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు రోడ్డు మీద వెళ్తా, ప్రభాకర్ పాస్టర్ గారు భలే ఖచ్చితంగా చెప్తాడు, లేదు నీకు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఇక్కడ కూర్చొని ఎక్కడో ఆలోచిస్తున్నావు, నీకు లేదు. మరి ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? ఈయన అంటున్నాడు కదా, నా కొరకు దాచిపడి ఉంది, నాకే కాదు నీకు కూడా అని అంటున్నాడంటే ఏకాగ్రత అవసరం. దేవుని స్తోత్రం. ఎవరికి ఉంది? బైబిల్ పట్టుకొని గుడికొచ్చిన వాళ్ళందరికీ లేదు. ఏంటంట, పాట పాడి మనం గణపరిచమన లేదు, వాక్యం చెప్పి నేనేదో ఎర్రవీగుతున్నాను లేదు. జాగ్రత్తగా ప్రియులారా, దీని కొరకు ఏంటంటే డిసైడ్ ఏముండాలి? నమ్మకం మనకు ఉండాలి. ఏమని? నేను విశ్వాసిని, నా విశ్వాస జీవితాన్ని ఎక్కడ కూడా తడబడకుండా, పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా అరమరికలు లేకుండా నీతిగా, నిజాయితీగా, పొరపాటు లేకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించానని నీ మీద నీకు నమ్మకం కలగాలి. ఆ రోజు ఈ మాట వచ్చింది. దేవుని స్తోత్రం. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు పడితే అప్పుడు రాదు. నేను అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేస్తున్నానని నేను వీరుణ్ణి అనుకుంటే నాకు రాదు. నాకు ఒకటి ఉండాలి. ఏమని? నేను మంచి పోరాటం పోరాడి తిని, నేను బాగా పరిచర్య చేసి తిని, నేను పరిశుద్ధంగా జీవించి తిని, నేను పవిత్రంగా జీవించి తిని, నా దేవునికి ఈ రోజున నేను తెలియపరచగలిగితే ఆ కిరీటం నాదే. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ నుంచి కింద మనం చూసేది ఏంటంటే, ఆయన ప్రత్యక్షతను. జాగ్రత్తగా ఈ మాటలు అండర్లైన్ చేయాలి. ప్రత్యక్షత అంటే ఏమండి? చెప్పాలా? మీరు మౌనంగా ఉండొద్దు. ఈరోజు చాలా ప్రత్యేకమైన వర్తమానం దేవుడు మీకు పంపించాడు. కాబట్టి ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు ఏంటంట అశ్రద్ధగా కూడా ఉండొద్దు. శ్రద్ధగా ఆలకించండి. ఈ రోజున ప్రత్యక్షత ఏంటది? ప్రత్యక్షత కనపరుచుకొనుట. జాగ్రత్తగా విన్నాను, ఈ మాటే విందాం. ఆయన ప్రత్యక్షతను అపేక్షించువాడు. అపేక్షించువాడంటే ఇష్టపడేవాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతను ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తెలియకుండా చేతులు ఎత్తొద్దు, తెలియకుండా చేతులు ఎత్తొద్దు, తెలుసుకొని చేతులు ఎత్తాల. ప్రత్యక్షతను ఇష్టపడటం అంటే ఏందో తెలుసా? ఆయన్ని చూడడం. అంతేగా? ఆయన చూడడం అంటే మనం పోవడం. తెలుసా? తెలుసా? జాగ్రత్త, జాగ్రత్త. పోవటానికి ఇష్టపడినోడికే కనపడతాడు ఆయన. దేవుని స్తోత్రం. నీతి పోరాటం, యథార్థమైన పోరాటం. ఆయన ఇష్టపడేవాడు, ఆయన ప్రత్యక్షను. అందుకే అపోస్తులైన పౌలు పిచ్చోడై రాయలే అక్కడ.
ఆయన ప్రత్యక్షతను అపేక్షించువాడు ఇష్టపడాలి. నా రాజు వస్తుంటే రాజు దగ్గరికి వెళ్ళి నేను హత్తుకోవాలి. నా దేవుడు వస్తుంటే నా దేవుణ్ణి కలుసుకోవాలి. మా నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. నేను నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. నా భార్య ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తున్నాను. నా కుమార్తెలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను. వస్తే ఏం చేస్తావో అమాంతంగా వెళ్ళి కౌగిలించుకుంటా. అంటే చూచి చానాళ్ళు అవుతుందబ్బా. హృదయం అంతా కూడా నా బిడ్డను చూడాలని ఆశ కలిగింది. ఇది భౌతికమైన మాట కదా. జాగ్రత్త. కుమార్తెను చూడకుండా, కుమారుని చూడకుండా, భార్యను చూడకుండా, భర్తను చూడకుండా, బంధువులను చూడకుండా కొన్నాళ్ళు ఉన్న తర్వాత వారు కనపడగానే నీ ఆనందానికి అవధులుండవు. ఇది తాత్కాలికమైన ఆనందం. ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త. తన ప్రత్యక్షతను అపేక్షించువాడు నాకే కాదు అంటే ఏంటి? నేను ఆల్రెడీ డిసైడ్. ఎందుకు? నేను చేయవలసిన పనంతా చేసేసా. ఇప్పుడు నేను ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నా. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? అయితే దేవుడు రావాలి, లేకపోతే మనం పోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. హలో, వాక్యం అంటే ఆశమాష కాదు ప్రియులరా. జాగ్రత్త. ఒకటి ఆయన రావాలి, రెండు మనమన్నా పోవాలి. ఈ రెండిట్లో ఏదో జరగకపోతే నువ్వు ఆయన్ని చూడలేవు. ఆయన ప్రత్యక్షతను ఏకీభవించేవాడు చూస్తాడట. అర్థమవుతుందా? ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఏమని? జాగ్రత్తగా వినాలి. దేవుడు యేసుక్రీస్తు వారు కొండ పైనుంచి దిగి వస్తున్నాడు. అక్కడ అందరు కూడా దావీదు కుమారుడు జయమన్నారు కదా. కొంతమంది ఏమంటున్నారు అక్కడ? ఏమంటున్నారండి? ఏంటయ్యా ప్రభు ఈ గోల అంటే ఆయన ఏమంటున్నాడు? రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. ఊరక పొడిగా చెప్తున్నాను. ఈ వాక్యానికి ఆ మాటకి ఏమైనా సూట్ అయిద్దాం ఒకసారి చూడండి. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన ప్రత్యక్షకు ఇష్టపడ్డారు. అవునా కాదు? ఆయన వస్తుంటే ఎందుకు వస్తున్నాడో తెలియదు కానీ రక్షకుడు వచ్చాడు, మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు వచ్చాడు, మమ్మల్ని కాపాడతాడని ఆ ప్రత్యక్షతను అందరూ ఆహ్వానించారు. ఆహ్లాదకరంగా ఆయన గణపరుస్తున్నారు. మీకు అర్థమవుతుందా? చాలా సంతోషంగా, చాలా గంతులేస్తున్నారు. ఆయన చూసాం మేము. ఆయన మా దగ్గరికి వచ్చాడు. ఆయన మేము కౌగిలించుకుంటాం. ఆయనతో మేము మాట్లాడతాం. ఆయనతో భోజనం చేస్తాం. ఆయనతో పరిచర్య చేస్తాం. ఆయనతో సువార్త వెదజల్లుతాం. ఆయనతో కలిసి రోగులు స్వస్థపడతాం. ఇవన్నీ కూడా వాళ్ళు తలంచుకుని ఆనందముతో గంతులేస్తున్నారు. కొంతమంది ఈ ప్రత్యక్షతను ఏకీభవించలేదు. ఎక్కడున్నారు వీళ్ళు? యెరూషలేములో ఉండారని చెప్పొద్దు, సంఘంలో ఉండారని చెప్పండి. దేవుని స్తోత్రం. ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు కదా. నోవాహు వాడలో 2 పక్షులు ఉన్నాయట. జాగ్రత్తగా వినాలి. 2 పక్షుల్లో ఒకటేమో అటు ఉందంట, ఒకటేమో ఇటు ఉందంట. ఈ మందిరమే కాదు, ప్రతి మందిరంలో ప్రత్యక్షతను ఇష్టపడేవాడు కావాలి. ఏముందంట? ఆయన ప్రత్యక్షతను అపేక్షించువాడు అని అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి ఈ మాటని. ఆయన ప్రత్యక్షతను ఏం చేయాలంట? ఆహ్వానించాలి, ఇష్టపడాలి. యేసు వస్తుంటే రా ప్రియుడా, రా నా నాథుడా, ప్రాణనాథుడా, నువ్వు రా, నువ్వు వస్తే నాకు మోక్షం. రా, మన ఇద్దరం కలిసి ఏకమై సువార్త పని చేద్దాం. నన్ను నీవు కౌగిలించుకునే సమయం వస్తే నేను నిన్ను ఆహ్వానిస్తున్నా, నా హృదయములోకి రా. ఇక్కడ ఒక మాట కీర్తనలో చదివారు. ఏమని? మీరు ఏం చేయాలంట? ఆయన్ని పెదాలతో గణపరిస్తే ఆయన లోపలికి వస్తాడని రాయబడిన మాట మీరు చదవవసరం లేదు. జాగ్రత్తగా వినండి. నీతి సూర్యుడు నీలోకి రావాలట. మీరు ఇందాక చదివిన మాట అదే, అవునా కదా? నీతి సూర్యుడు మీలోకి రావాలంటే నువ్వు ఆహ్వానించాలి. యెరూషలేముకు వచ్చేటప్పుడు అనేక మంది ఆహ్వానించారు, కొందరు ఆహ్వానించలేదు. కానీ ఉన్న వాళ్ళందరికీ అని చెప్పలేదు. ఎందరైతే ఆయన ప్రత్యక్షతను ఇష్టపడతారో, ఇష్టపడటం అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రత్యక్షతను ఇష్టపడాలి. రెండోది, ఆయన చూడాలంటే నువ్వు పోవాలి. హల్లెలూయా. దేనికి సిద్ధం? ఆయన రాకడికి సిద్ధమా? నీ పోకడికి సిద్ధమా? జాగ్రత్త. వాక్యం ఆశామాష కాదు, వాక్యం ఎక్కిరించబడదు, వాక్యం హేళన కాదు. జాగ్రత్త ప్రియులారా.
ఈ ప్రత్యక్ష అనే మాట నన్ను చాలా భయపెట్టింది. ఎంతగా భక్తి చెయ్యకపోతే, ఎంతగా తన్ను తాను అణుచుకోకపోతే, ఎంతగా తన్ను తాను తగ్గించుకోకపోతే, ఎంతగా తాను నలగొట్టుకోకపోతే, ఎంతగా ఆ పరిచయం చేయకపోతే, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది అన్నాడు. ఆ భక్తి మనలో రావాలి. ఈరోజు బలలో చేవేస్తాం. కళంకం లేకుండా, మచ్చ లేకుండా, ఏం లేకుండా ఉండాలా? ఏమీ లేకుండా ఉండాలంటే, ఈ మాట మాట్లాడాలంటే అవి లేకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? ఈ మాట మాట్లాడాలంటే అవి లేకుండా ఉండాలి. అవి లేకుండా ఉండాలంటే మన ఆలోచన మారాలి. ఏం మారాలి? నా నాథుడు, నా తండ్రి, నా గురువు, నా స్నేహితుడు ఆయన వస్తున్నాడు, నేను ఆయన ఎదుర్కోవాలి. అయితే ఆయన రావాలి, లేకపోతే నేను పోవాలి. నేను పోటానికైనా సిద్ధమే, ఆయన రావటానికైనా సిద్ధమే. ఖచ్చితంగా మా కలయిక చాలా పవిత్రమైనది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? వాక్యం అర్థమవుతుందా? ఏంటంట? అయితే పోటమా రాటమా ఏదో చేయాలా? ప్రియుడిని చూడాలంటే ఆశ కలిగి ఉండాలి, అపేక్షించి ఉండాలా, అంటే ఏకీభవించాలా. జాగ్రత్తగా ప్రియులారా, ఆయన నేను చూస్తా, ఆయనతో నేను మాట్లాడతా, ఆయనతో నేను పరిచర్య చేస్తా, ఆయనతో నేను కూడా ఒక గుర్రం మీద వెళ్తా. ఆయన నాకు ఒక గుర్రాన్ని, నాకు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు అనగలిగిన విశ్వాసం క్రైస్తవుడికి స్థిరంగా ఉండాలంట. ఈ రోజు నిజంగా చాలా కఠినమైన పదాలతో మాట్లాడుతున్నాడు. నేను కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మట్టలాదివారం ఎంజాయ్. దేనికి? తాత్కాలికంగా అయితే చేయమాక. తాత్కాలికంగా అయితే చేయాల్సిన అవసరం లేదు. నీ భక్తి కూడా అంతే. తాత్కాలికమైన భక్తి కాదు చేయాల్సింది. తెల్లారగట్ట క్యాండిల్ తీసుకొని సమాధుల్లోకి వెళ్ళి భక్తి చేయొద్దు. వాక్యం చెబుతుంది ఇక్కడ. వాక్యం చెబుతుంది ఇక్కడ. ఆయనను, ఆయన ప్రత్యక్షతను ఇష్టపడేవాడు అపేక్షించాలంట. అసలు ఇష్టపడటం అంటే ఏంటండి? మామూలు విషయం అది? అవునక్క. యేసుని చూడాలంటే చెట్టు కింద నుంచి యేసు నువ్వు రా చూస్తానేనంటే సరిపోతుందా? యేసయ్య నేను చూశాను అంటే సరిపోతుందా? యేసయ్య దర్శనం ఇచ్చాడు నాకు. ఎక్కడ దర్శనం ఇచ్చాడు? మోషే, నువ్వు నన్ను చూస్తే చస్తావు. నో మోర్ ఆర్గ్యుమెంట్. దీనిలో మాట్లాడలేదు. అర్థమవుతుందా? దేవుణ్ణి నువ్వు డైరెక్ట్ గా చూస్తే చస్తావు. ఆయన ఏదో ఒక రూపంలో నీ దర్శనం ఇస్తే బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. ఆయన ఒరిజినల్ రూపాన్ని చూడాలంటే ఇష్టపడాలి, అపేక్షించాలి, ఆహ్వానించాలి. రా నిన్ను లోపల పిలుస్తున్నారా? చాలా మంది ఆయన పిలిచారు కానీ కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేదంట. కొంతమంది ఏం చేశారు తెలుసా? వాళ్ళ కన్నీళ్లు కాళ్ళ మీద కార్చి కురులతో తుడిచారంట. కురులతో తుడవటం అంటే ఏంటి అసలు? ఆ కురులు ఎంత మందంగా ఉండి ఉంటాయి, ఎంత అందంగా ఉండి ఉంటాయి, ఎంతగా చక్కగా ఉండి ఉంటాయి. క్లాజల్లో ఉండి ఎట్టుకుంటా. తల ఎంటికతో తుడిస్తే నీళ్లు పోతాయా అండి? పోతాయా? ఎందుకు ఆ మాటని అక్కడ ఉచ్చరించారంటే ఆ కురులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. తగ్గింపుతనానికో, ఇదిగో తీసుకొని తుడుచుకో కాదు, తన కన్నీరుతో కాళ్ళు గడిగి తన కురులతో తొడటమే దేన మనసుకి అపేక్షించటం. అర్థమవుతుందా? ఎదురు చూడటం, కలుసుకోవటం. కాబట్టి ఆమె కలిసింది. చాలా మంది ఉన్నారు అక్కడ. ఎందుకు కలవలేకపోయారు? చాలా మంది మట్టలు తీసుకుని ఎగరొచ్చు, ఎగిరేవాడు కాదు కావాల్సింది. ఆయనతో రెక్కలు కట్టుకొని ఎగిరేవాడు ఆయనకు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెక్కల గుర్రం మీద వచ్చే దేవునికి మనకు కూడా ఒక గుర్రాన్ని ఇస్తాడట. అర్థమవుతుందా? ఆ గుర్రం మీద ప్రయాణం చేసేవాడు కావాలి ఆయనకి. ఈ లోకంలో చేసే ఆచారం కాదు కావాలి ఆయనకి, ఆచరణ కావాలి. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, చాలా మంది ఇప్పుడు చేసే పనులన్నీ కూడా ఎవరో మెచ్చుకోవాలి, ఎవరో తెలుసుకోవాలి, మమ్మల్ని చూసి వాళ్ళు ఇదవ్వాలి. మాది పెద్ద మట్ట, మాది చిన్న మట్ట, ఖరీదు గల్ల మట్టలు తెచ్చాం, ఇదిగో మేము గుడ్డలు కూడా వేసాం. ఇవి కాదు ఆయనకి కావాల్సింది. ఖరీదు గల్లది నీ హృదయాన్ని ఆయనకి, ఖరీదు గల్ల నీ హృదయాన్ని ఆయనకి. ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తానంటే ఎంత ఖరీదైంది అది. ఆ ఖరీదు గలది ఆయనకి, ఆ స్వచ్ఛమైంది ఆయనకి,
ఆయన కావాల్సింది అదే. ఆయన అంటున్నాడు కదా ఇక్కడ, అపేక్షించేవారు కావాలట. పిల్లలు ఏం చేసేవాడు కావాలి? నిజంగా ప్రత్యక్షత, దేవుణ్ణి చూచుట. అవునా కదా? మనం చాలాసార్లు చదివే ఉంటాం కానీ అంతగా మనకి అర్థమై ఉండదు ఈ మాట. అవునంటే అవును, కాదంటే కాదనే ఒప్పుకోండి, అంతేగాని మాకెప్పుడు తెలుసని మాత్రం చెప్పమాకండి. ప్రత్యక్షత, దేవుణ్ణి దర్శించుట. దేవుణ్ణి దర్శించటం అంటే ఆయన రాకడిని ఇష్టపడాలంట. రెండో రాకడని ఇష్టపడాలంట. ఇష్టపడేవాడు భయపడ్డంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. ఇష్టపడేవాడంట భయపడ్డంట. ఎందుకు భయపడ్డావు? ప్రేమించాడు కాబట్టి, నేను కలుసుకుంటాను కాబట్టి, నేను మాట్లాడతాను కాబట్టి, నేను ఆయన్ని చూస్తాను కాబట్టి అనని డిసైడ్ అయ్యి, అందుకంటున్నాడు ఆయన, నేను అన్నిటికీ డిసైడ్ అయ్యా. ఇప్పుడు నా ఒక్కడికే కాదు, అది మీకు కూడా అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన ప్రత్యక్షతను ఆహ్వానించేవారు? అర్థమైందా? మీకు అర్థమైందా? ఆయన ప్రత్యక్షతను ఆహ్వానించేవారు, అపేక్షించేవారు. అయితే పోవాలి, లేకపోతే రావాలి. పోకుండా ఆయన కలవటం అసంభవం. పవిత్రంగా పోతేనే కలుస్తాం. అది కూడా ఎట్టబడితే అట్ట చస్తే కలం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. అర్థమవుతుందా? ఎట్టబడితే అట్ట మన ఇష్టానుసారంగా చస్తే కాదు, పవిత్రం. అందుకే ఈయన అన్నాడు కదా, నేను అన్నీ చేశా, అంతా అయిపోయింది, నేను రెడీ, నా కోసం ఒకటి ఉంది. అదేంటంటే నీతి కిరీటం. ఆ నీతి కిరీటం నాకుంది, నేను చెప్పగలుగుతున్నాను కదా. ఇప్పుడు దానిలో ఏకీభవించే ప్రతి వారికి కూడా ఉందన్నాడు. అవునా కదా? సంఘాన్ని బట్టి నేను మాట్లాడకూడదు, అందరికీ ఉంది అని నేను చెప్పకూడదు. ఎవరి మనసులో ఏముందో నాకు తెలియదు. అవునా కాదు? నాకుందా లేదా అనేది నేను పరీక్షించుకుంటే, నీకుందా లేదన్నది నువ్వు పరీక్షించుకో. నేనైతే పరిపూర్ణంగా ఆయన రాకడిని ఏం చేస్తున్నాను? అపేక్షిస్తున్నాను. ఏమనాలి దాన్ని? అపేక్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అర్థమవుతుందా? నేను అంటే ఏంటి దానికి? అయితే నేనైనా వెళ్తాను, ఆయనైనా వస్తాడు. నేను పరిపూర్ణంగా 100% నేను ఆమోదిస్తున్నాను దీనిలో. ఎవరితో? అపోస్తులైన పౌలుతో ఆమోదిస్తున్నాను ఆయన రాకడని. మరి మీ పరిస్థితి ఏంటి? జాగ్రత్త. మీరు హెడే ఉంటారా? ఉండండి, మంచిదే కాదనట్లేదు, ఉండండి. ఎన్ని వేల సంవత్సరాలుంటే ఉండండి. కానీ ఏదో ఒక రోజు ఆ ప్రాణనాథుడిని చూడకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్న వ్యర్థమే. దేవుని స్తోత్రం. ఈ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళైనా, వెనక వరుసలో కూర్చున్న వాళ్ళైనా, మధ్యలో ఎవరైనా సరే ఆయన చూడకపోతే మనం చేసే భక్తి వ్యర్థం. దేవుని స్తోత్రం. ఏం చేయాలా? ఆమోదించాలి. ఎవరితో? అపోస్తులుడైన పౌలుతో ఆమోదించి, అపేక్షించి, ఆయన రాక కోసం ఈ ద్వారం నుంచి వస్తున్నాడు అనుకో ఆ రాజు, ఈ ద్వారం నుంచి వస్తున్నాడు అనుకో ఆ దేవుడు, వస్తుంటే ఏం చేయాలా? గబాగబా వెళ్ళి, నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, నీకోసం ఎదురు చూస్తున్నా, నువ్వు ఎప్పుడు వస్తావా, నన్ను ఎప్పుడు కలుస్తావా, నువ్వు ఎప్పుడు వస్తావా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా అని నేను నీకోసం ఎదురు చూస్తున్నా. ఎంతగా అంటే ఒక ప్రియుడు ప్రియురాలు కొరకు ఎదురు చూసినంతగా, ఎంతగా అంటే ప్రియురాలు ప్రియుడి కొరకు ఎదురు చూసినంతగా, ఎంతగా అంటే సిద్ధపడిన వధువు వరుడి కోసం ఎదురు చూసినంతగా, ఎప్పుడు నా భర్త వస్తాడో, ఎప్పుడు నేను వెళ్ళాలి, ఎప్పుడు నా మెళ్ళ తాళి కడతాడు, ఎప్పుడు నన్ను ఆయన సొంతం చేసుకుంటాడని ఎదురు చూసి సిద్ధపడిన ఒక వధువుగా నేను ఎదురు చూస్తున్నానయ్యా నా నాథుడా అని చెప్పగలిగితే, అప్పుడు ఈ ప్రత్యక్షతను మనము అపేక్షిస్తున్నట్లు. నిజంగా ఈ మాట ఎంత గొప్పదంటే, జాగ్రత్త ప్రియులారా, రాకడకి సిద్ధంగా ఉన్నవాళ్ళు, రాకడని ఆహ్వానించేవారు మాత్రమే ఈ మాటలు చెప్పగలరంట. ఆ మాటలు చదువుతుంటే నాకు ఉన్నంత పనంగా మైండ్ పోయినంత పని అయింది. ఇంకొక మాటను చదువుదాం రండి ప్రియులారా. ఇక్కడేం రాయబడిందో చూద్దాం ఒకసారి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ చూద్దాం. మరియు గట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం, ఈ మాటల్ని ప్రతి మాటలు ఏమండి ఒక మాట
ఈ మాటల్ని, ప్రతి మాటల్ని ఇట్ట కుదిరితే పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, కుదిరితే మీ ఇళ్ళకి వెళ్ళి చదవండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో ఉన్న భావాలు మనకు అర్థం కావాలి. చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చాలు, అయిపోయింది కావచ్చును. ఇక నా వైపు చూస్తారా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఏం చదివారు? మొదట ఇదే వచ్చిన జట్టి అంటే గ్రూపు, అంతే కదా. జట్టి ఇద్దరు వేరు, జట్టి అయిన వారు ఆపోజిషన్ కాదు. ఇది జాగ్రత్తగా, ఒక జట్టు. జట్టి అయిన వాడు అపోజిషన్ కాదు. ఇది అపోజిషన్ కాదు. ఒక జట్టులో ఉన్నవారు పోరాడేటప్పుడు దేన్ని బట్టి పోరాడాలి? నియమం బట్టి. పద్ధతి ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవునా కదా? ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నిటి ప్రకారమే పోరాడాలి. ఇది లేఖన భాగం. అర్థం, దీని అర్థం జట్టి అయిన వాడు దేన్ని బట్టి పోరాడాలి? నియమ ప్రకారము పోరాడాలి. ఇక్కడ ఒకటి జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడాలి. ఓకే, తర్వాత ఏమైనా ఉంది అక్కడ? పోరాడకపోతే వాడికి కిరీటం. జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడాలి, పోరాడకపోతే వాడికి కిరీటము దక్కదు. జాగ్రత్తగా వినాలి. అపోస్తులుడైన పౌలు ఇందాక ఒక మాట మాట్లాడాడు, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. ఈ రోజుల్లో చాలా మంది ఇది గమనించాలి. ఆటల పోటీల్లోనూ లేకపోతే కబడ్డీ పంది, ఇంకోటి ఏదైనా ఈ లోకంలో జరిగే ప్రతి పోటీలో ఒక కిరీటం ఇస్తాడు. కిరీటం ఇచ్చి గణపరుస్తాడు. అయితే ఈ కిరీటం ఆ కిరీటం కాదు. ఇది గొప్ప కిరీటం, ఎవరు కూడా తీసేయలేదు, ఎప్పుడు కూడా మర్చిపోలేని కిరీటం. అయితే జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడాలట. బాగుంది. పోరాడకపోతే ఏముండదంట? ఉండదు కదా. జాగ్రత్త. ఇప్పుడు సంఘమైన నీవు ఒక జట్టిగా ఉన్నాం, ఒక టీం. ఈ టీంలో ఇప్పుడు నేను మీ అందరికి ముందున్నాను కాబట్టి ఊరకే అనుకుందాం, కాపర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి తలా అనుకోండి. ఇప్పుడు మీ అందరూ ఏమై ఉన్నారు? టీములో నెంబర్స్. ఇప్పుడు నేను ఒక్కడనే పోరాడితే మీ అందరికి వచ్చిదా? అర్థం అవటానికి చెప్తున్నా. క్రికెట్లో 11 మంది ఉంటారు కదా. 11 మంది ప్రాణం పెడితేనే భారతదేశానికైనా ఏ దేశానికైనా మంచి విజయం. అక్కడ దాకా వద్దు. కుటుంబం ఉంది, కుటుంబంలో ఒక జట్టిగా ఉండి 4 కష్టపడితేనో 6 కష్టపడితేనో ఆ ఇల్లు విజయ దశలోకి నడిచింది. అవునా కాదు? అవునా కాదు? ఒక్కడు సంపాదించి 4 తింటే అవుతుందా? ఈ 4 కోసం వీడొక్కడ అడుక్కు రావాలి మళ్ళీ. జాగ్రత్త ప్రియులారా. పోరాడేవాడు నియమ ప్రకారము పోరాడాలి, పోరాటము చెయ్యాలట. పద్ధతి, క్రమము లేని సంఘం జాగ్రత్తగా ఉండాలి. క్రమము లేని సంఘం ఎత్తబడదు. క్రమం, పద్ధతి అవసరం. పోరాడేటప్పుడు మొదట క్రమం ప్రకారం పోరాడాలట. సంఘం కూడా దేవుని మందిరంలో ఎలా ఉండాలంట? క్రమంగా ఉండాలి. ఎలా ఉండాలి? పద్ధతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కళంకం లేనిదిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ పోరాటంలో ఒక భాగం. క్రైస్తవ జీవితంలో, విశ్వాసి పోరాటంలో ఒక భాగం. ఇవన్నీ లేకుండా నేను వెళ్ళాను వచ్చాను, నేను పాడాను విన్నాను, నేను చెప్పాను వచ్చాను కుదరదు. పోరాటం క్రమం ఉండాలట. జట్టి అయిన మనము క్రమం ప్రకారం, కోచ్గా నేను ఉన్నాను అనుకో, లేకపోతే కెప్టెన్గా నేను ఉన్నాను అనుకో, కెప్టెన్ ప్రకారం కెప్టెన్ ఒక్కడే ఆడితే గెలవదో టీము. అర్థమవుతుందా? దీనిలో కూడా కేటగిరీలు ఉంటాయండో, జాగ్రత్తగా వినండి. అవునా కాదు? బాగా పర్ఫార్మెన్స్ చేసావు, నీకు ఒకటే. ఒక మాదిరిగా చేసావు, నీకు ఒకటి ఉంటుంది. ఒక మాదిరిగా చేసావు, ఈడేం చేయాల. ఎక్కడున్నాం, ఎక్కడ ఉంటాం, ఎక్కడ ఉండాలి? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? వినండి జాగ్రత్తగా. పోరాడాలి. 5 ఏళ్ళు వేరుగా ఉంటే ఎవడైనా ఇది చేస్తాడు, ఇట్ట కలిపితే ఎవడ ఎరవలేడు. గెలవాలంటే క్రైస్తవ జీవిత విశ్వాసానికి అర్థం ఏంటంటే క్రీస్తు అనే గుప్పిడిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఎక్కడ ఉండాలా? క్రీస్తు పిడికల్లో మనం ఉండాలి. ఆయన రెక్కల నీడలో మేము ఉండాలి. మనందరం ఉండాలి. మనం పోరాడేటప్పుడు క్రైస్తవ జీవితం క్రమంగా పోరాడాలి. పోరాడుతున్నాములే అని నీ ఇష్టం వచ్చినట్టు పోరాడితే రూల్స్ ఒప్పుకోము, కోచ్ ఒప్పుకోడు. దేవుని స్తోత్రం. కోచ్ ఏమంటాడు? ఏం నేర్పానురా నేను నీకు? ఏం నేర్పాను నేను నీకు? గ్రౌండ్లో నీ ఇష్టం వచ్చినట్టు ఆడమని అన్నానా? గ్రౌండ్లో నీ ఇష్టం వచ్చినట్టు గంతులేమన్నానా? గ్రౌండ్లో నీకు వచ్చినట్టు నీ ఇష్టానుసారంగా తిరగమన్నానా? పరిగెత్తమన్నానా? అవకాడోని కొట్టమన్నానా? లేదే. నేను కోచింగ్ ఇచ్చేటప్పుడు క్రమము నేర్పా. ఏమంటాడు కోచ్? అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఆశించొద్దు. అవునా కాదు? ఇవన్నీ నరహత్య చేయొద్దు, మోసగించవద్దు. రూల్ కోచ్ పెట్టిన ఇవన్నీ. ఎవరి కోచ్? ప్రభు అయినా యేసుక్రీస్తు అనే కోచ్ అన్నీ చెప్తున్నాడు. ఎక్కడ నేర్పుతున్నాడు? జాగ్రత్త. ఎక్కడ ఉన్నావు నువ్వు? నీ ఇష్టానుసారానికి లేదు ఇక్కడ. నచ్చినప్పుడు నచ్చనప్పుడు లేదు ఇక్కడ. నువ్వు ఒక టీంలో ఉండవు. నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఆడాల్సిందే. దేవునికి స్తోత్రం. నువ్వు ఆడాల్సిందే, గెలవాల్సిందే. ఇది క్రైస్తవ్యం అంటే. నీకు నచ్చినప్పుడు చర్చికి వచ్చి, నీకు నచ్చినప్పుడు రాకపోతే నో యూజ్. కోచి క్రమం చెప్తాడట. అవునా కదా? ఎలా? అపోజిషన్, సాతాను వాడు సెకండ్ టీం. వాడిని గెలవాలంటే ఇవన్నీ ఉండాలా. ఏముండాలా? 10 ఆజ్ఞలు గుర్తురావు మనకి, పవిత్రమైన పలుకులు గుర్తురావు మనకి. నిజమా కాదా? పవిత్రమైన పలుకులు గుర్తురావు. పద్ధతి పనికిరాదు, క్రమం పనికిరాదు, మందలింపు పనికిరాదు, క్రమశిక్షణ పనికిరాదు, గర్దింపు పనికిరాదు, సరి చేయటం పనికిరాదు. ఆడ మనం ఏదన్నా చెప్పి మారుదాం పనికిరావు. మరి ఏం పనికి వస్తాయి? ఎగురు, నీ ఇష్టం. కానీ నువ్వు చేసేది న్యాయం. బాగానే చేసావు, కాదనకూడదు దాన్ని. బాగుందే అది, ఇది ఇష్టం. జాగ్రత్త. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులర్, ఈ కోచ్ దగ్గరికి వస్తే, ఈ గ్రౌండ్లో నిలబడితే ఇష్టానుసారంగా చేయటానికి లేదు. ఒకసారి తల వంచిన తర్వాత భార్య భర్తకైనా లోబడి ఉండదేమో, ఉండకపోవచ్చు, ఉండదు కూడా. తీసేస్తే ఈ భర్త దగ్గరికి వచ్చిన ప్రతి భార్య అనగా సంఘం, ప్రతి సంఘం తల వంచి ఉంచాల్సిందే. చప్పట్లు కొట్టుదాం ఒకసారి. జాగ్రత్త గమనించండి ప్రియులారా. ఎవరైనా తల వంచి ఉంచాల్సిందే. లేదు నా ఇష్టానుసారం అంటే ఇది నీకు లేదు. ఏది లేదు? నీతి కిరీటం లేదు, కిరీటం లేదు, నీతి కిరీటం లేదు, కిరీటం లేదు. మరి ఏముంది? అక్కడ నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. జాగ్రత్త ప్రియులారా. వాక్యం చెప్తున్నాడు కదా, అపేక్షించాలి. దేనిని? రాకడని లేదా పోకడని. ఇష్టపడాలి. ఆయన్ని దర్శించాలంటే ఓ అద్భుతం జరగాలి. ఆ అద్భుతం అయితే మన మరణం, లేకపోతే ఆయన రాక. అద్భుతమే మరణం. తెలుసా మీకు? ఏమండి? మరణం అద్భుతమే తెలుసా? తెలియకే ఏడుస్తున్నారు జనాలు. మరణం ఒక అద్భుతం. ఏంటో తెలుసా? ప్రియుణ్ణి కలుసుకునే సందర్భం, అవకాశం మరణం. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు, మీకు కుదరలేదు కానీ. అవునా గారు? ఇష్టమైన వాడిని కలవటానికండి, ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళటానికండి, ఇష్టమైన ఆ ప్రదేశాన్ని చూడటానికి, కన్నులారా చూడడానికి, కన్నులు పండగ చేసుకోవడానికి. అద్భుతం ఏంటంటే నేను పోవాలా నా దేవుడి దగ్గరికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళాలి, ఆయన చూడాలి. ఆయన చూడాలంటే ఆయన రావాలి, లేదా నేను వెళ్ళాలి. ఏదేమైనా నా ప్రియుణ్ణి కలవటం కన్ఫామ్. ఈ కన్ఫామ్ అనే ఆలోచన మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమె జాగ్రత్తగా వినాను ప్రియులారా. ఈ మాటలు ఎంత అద్భుతంగా, ఒక మాట చెప్పాలంటే బైబిల్లో చదివితే నిదానించి చూస్తే అవ్వచ్చు, కానీ కఠినమైన పదాలలో ప్రధాన పొజిషన్లో ఉన్నాయి ఈ మాటలు. అవునా కదా? కఠినమైన పదాలలో ఏడున్నాయంట? ప్రధాన పొజిషన్లో ఉన్నాయి. బైబిల్ని ఇలా అర్థం చేసుకోగలిగితే ప్రతి మాట కూడా కఠినంగానే ఉండదు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. కొంతమంది ఉండే విధానం ఎలా ఉంటుంది? యాకోబు రాసిన పత్రిక
అది ఊరక జస్ట్ అట్ట టచ్ చేసి ఇంకో మాటలోకి వెళ్ళి ముగిస్తాను. చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ చూద్దాం ఒకసారి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని, ఆ కింద వచ్చిన కూడా చదవమ్మా. వాడు తన్ను చూసుకొని అవతలకు పోయి ఏంటంట తను ఎటువాడో వినండి. ఇప్పుడు మాట, మందిర్లకు వచ్చిన వాళ్ళందరూ వాక్యాన్ని వింటారట. వాక్యాన్ని విని బయటికి వెళ్ళి మర్చిపోతారట. జాగ్రత్తగా విన్నాం. తర్వాత ఎవరన్నా అడిగితే ఏం చెప్పాడంటే బాగానే చెప్పాడు కానీ ఏం చెప్పాడో తెలియదని తలగొక్కుంటాం. రైట్. ఇప్పుడు ఇక్కడ సహజ ముఖాన్ని ఎక్కడ చూసుకుంటాడంట? దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. సహజ ముఖాన్ని అద్దంలో కదా. వినండి ప్రియులరా, మనం ఏం చేస్తామంటే అద్దం దగ్గరికి వెళ్తాం. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం. అద్దంలో మొట్టమొదటిగా ఏం కనపడింది మీకు? ముఖం అందరు కనపడింది. ముఖం కనపడింది, ఓకే. అస్సలు ఏం కనపడింది? ముఖమే కనపడింది కదా. ముఖమే కనపడింది. మురికి ముఖమైనా, ఎర్ర ముఖమైనా, తెల్ల ముఖమైనా, నల్ల ముఖమైనా ముఖమే కనపడింది. కలర్ కనపడింది. కలరేగా కనపడేది. కలర్ను బట్టి అయితే నువ్వు ఆనందించాలి, లేకపోతే నువ్వు బాధపడాలి. జాగ్రత్తగా విందాం ఈ మాటని. ఈ ముఖాన్ని చూసుకుంటాను. చూసుకున్న తర్వాత అందగాడైతే ఈ అందంతోనే కదా నేను ఇందాక చేసిన పాపం, ఈ అందాన్ని బట్టే కదా, ఈ హెయిర్ని బట్టే కదా, ఈ స్టైల్ని బట్టే కదా అని వాడు సహజంగా చూసుకుంటాడంట. జాగ్రత్త. అద్దం ముందు నుంచున్నవాడు ఏం చూసుకుంటాడంటే బడాయినే చూసుకుంటాడు. జాగ్రత్తగా వినాలి. ఏం చూస్తాడు? బడాయినే చూస్తాడు. నా అందం చాలా బాగుంది, నా జుట్టు చాలా బాగుంది, నా రూపం చాలా బాగుంది, అన్నీ చూసుకుంటాడు. దీంతో ఏం చేశాడో కూడా కనపడిద్ది. మచ్చ అన్నారు దాన్ని. ముఖం మీద మచ్చ కనపడినట్లుగా హృదయంలో ఉన్న మచ్చ కూడా కనపడిద్ది ఆటోమేటిక్గా. కనపడిన తర్వాత ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తాడు? అక్కడే ఆలోచిస్తాడు. అది దాటి పక్కకెళ్ళగానే తన రూపం మర్చిపోతాడు, తన వంకరతనం మర్చిపోతాడు, తన అపవిత్రత మర్చిపోతాడు, తన అన్ని మర్చిపోయి నేను పవిత్రునే, అందగాడినే, నీతిమంతుడని సాగిస్తూ ఉంటాడు జీవనాధారాన్ని. చూసారా? సహజ ముఖం చూసుకున్నవాడు అద్దంలో చూసుకున్న తర్వాత కలర్ కనపడిద్ది, కలర్ మచ్చ కనపడిద్ది. ముఖం మీదే కాదు, హృదయంలో కనపడిద్ది, చేసినవి కనపడతాయి, అన్నీ కనపడతాయి. కానీ ఆ అద్దము దాటి పక్కకెళ్ళిన తర్వాత తన్ను తాను మర్చిపోయి నీతిమంతుణ్ణి అని జీవిస్తాడంట. అర్థమైందా అండి మీకు? మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా అట్లా అద్దాల్లో? నన్ను నేను చూసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాకు బాగా గుర్తు. నా మురికి ముఖాన్ని చూసుకొని ఇట్లా అనుకునేవాడిని నేను. అంటే నేను అందంగా ఉండననే ఓ ఫీలింగ్తో అలా ఏడ్చేవాడిని. నేను కర్రీగా ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నేను ఏడ్చేవాడిని. చేసిన పాపాలను బట్టి ఒక్కోసారి బాధపడేవాడిని. జాగ్రత్త ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి. అద్దములో సహజ ముఖం చూసుకున్నవాడు లాగా ఉండటానికి వీల్లేదు. వాక్యాన్ని ఫార్మాలిటీగా వచ్చి ఆదివారం విన్నామన్నవాడు అవసరం లేదు, ఉపయోగం లేదు. ఫార్మాలిటీగా రమ్మన్నాడు పాస్టర్ గారు, వెళ్ళాము, మందిరం ఉంది వెళ్ళాం. కాదు, నీకోసం వెళ్ళు. ఎందుకు నీకోసం? ప్రియుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడే, ఆయన కలవాలనే తపంతో వెళ్ళి. నాకు ఒక జన్మ ఇచ్చాడు, ఆ జన్మను సార్థకం చేసుకోవాలి కాబట్టి చేసుకుంటానని ఆయన కలవటానికి వెళ్ళు. ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తూ ఇష్టపడుతూ వెళ్ళు. మందిరానికి డిసైడ్ అయ్యి వెళ్ళాలంట. అర్థమవుతుందా? మైక్ సౌండ్ తగ్గినట్టుంది, ఎందుకో లేదా? రైట్. జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఏంటంట? ఏలాకోలంగానో ఎటకారంగానో ఏదో ఒక రకంగా వెళ్ళాలని వెళ్ళమాక, డిసైడ్ అయ్యి వెళ్ళాలంట. అర్థమవుతుందా? క్రైస్తవ్యం అంటేనే డిసైడ్మెంట్ ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముండాలి? క్రైస్తవ్యం అంటేనే శ్రమ అనే డిసైడ్మెంట్లో ఉండాలి. క్రైస్తవ్యం అంటే క్రీస్తును చూడాలనే తపనుండాలి. క్రైస్తవం అంటేనే ఆ దేవాది దేవుణ్ణి హత్తుకోవాలా, కలుసుకోవాలా, కలుసుకుంటాననే నమ్మకం ఉండాలి.
నమ్మకం లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఉపయోగం లేదు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. రండి ప్రియులారా, ఎలా ఉంది మన ప్రవర్తన? అద్దంలో చూసుకొని అందగత్తి అనుకొని బయటికి వెళ్ళి మురికి ముఖాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, మన పనులను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే ఉపయోగం లేదు. అద్దంలో చూసిందంట ఊరు బయట కూడా కనపడాలంట మనకి. ఇక్కడ ఎన్న వాక్యం అంటే ఊరు ఎలపలు కూడా నీకు వినపడాలంట. దేవుని స్తోత్రం. ఆ వాక్యం, ఆ అద్దం ఈ వాక్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమయ్యున్నది? వాక్యం అర్థమై ఉన్నది. నువ్వు అక్కడ కూడా చూసుకోవాలంట బయటికి వెళ్ళి. జాగ్రత్త. రండి, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. నేను ముగింపులోకి వచ్చాను ప్రియులారా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఎవరొచ్చినప్పుడు ఏం పొందుకుంటారు? వాడిపోయేది కావాలా, వాడబారంది కావాలా? బట్టల షాప్కి వెళ్తే ఏం కొంటావు? బట్టలు కొంట. ఈ తెలివితేటలు మాట్లాడమాకండి. మంచి బట్టలు కొంటాం, క్వాలిటీ ఉన్నాయి కొంటాం, కలర్ పోని కొంటాం, క్లాత్ మందంగా ఉంటే కొంటాం, మంచి గాలి వచ్చేది కొంటాం, ఒంటి మీద చల్లదనాన్ని ఇచ్చేది కొంటాం, కొన్నాళ్ళు నిలబడేది కొంటాం. చూసి ఎన్ని ఉన్నాయి దీనిలో? ఏరా అర్థమవుతున్నాయి మీకు? బట్ట కొంటాం తీసేయి. బట్ట కొంటా ఉంటే ఇది తీసుకొని వెళ్తావు, అది మీద వేసుకుని వెళ్ళ. శ్రేష్టమైనది, మంచిది, మాన్యత గల్లది. మాన్యత గల ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉంటాం. మాన్యత గల్లదేనండి, పొత్తూరు కథనండి ఇది. గాంధీ గారు బొమ్మ వేసి ఉంటే కద్దర బొమ్మ, ఇది కద్దర షర్టులండి. చాలా జాగ్రత్తగా. బట్ట అంటే ఏది పడితే అది కొనం. అందుకే ఇక్కడ ఉచ్చరించాడేమో అపోస్తులుడైన పౌలు. ఏమంటున్నాడంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా పొందుపరిచారు మాటలను. చూశారు ఇక్కడ అపోస్తులుడైన పౌలేమో నాకుంది అన్నాడు, నాతో పాటు మీకుంది అన్నాడు. యాకోబు అంటున్నాడు, ఒరే ఎర్రి వాళ్ళరా, అద్దంలో చూసుకున్నట్టు ముఖం చూసుకొని బయటికి వెళ్ళి మర్చిపోతే మీకేమి లేదురా అని చెబుతున్నాడు. ఇక్కడ ఏనేమంటున్నాడంటే మీ అందరికీ ఉంది. ఏది? వాడబారనిది అని అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. వాడబారనిది పొందుకోవాలంటే అర్థం ఏంటి? నీ దగ్గర మాన్యత ఏది? నీ దగ్గర మాన్యత ఉంటే, మనీ ఉంటే మాన్యత చూస్తావు. బంగారం దగ్గరికి వెళ్తావు, ఏ క్యారెట్ కొంటావు? 24. ఎందుకని? 18 కొనొచ్చుగా, 16 కొనొచ్చుగా, 10 కొనొచ్చుగండి. జాగ్రత్త. ఈ మాటలు ఆలోచించేయి. ఏది పడితే అది తీసుకో. నువ్వు భౌతికమైనవి విడిచిపెట్టేదాన్నే ఏది పడితే అది తీసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే వాడబారని. అసలు అధిక ఎండకి వాడదట, మడత రాదట. అర్థమవుతుందా మీకు? స్ట్రిక్ట్గా మహిమ కిరీటం, వాడబారని మహిమ కిరీటం దగదగ 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 మెరిచిపోతూ అలా చూడగానే కళ్ళు చెదిరిపోయాయంట. చప్పట్లు కొడదాం ఒకసారి. అలాంటి మహిమ కిరీటం నీకు ఇస్తాడంటండి ప్రియులారా. జాగ్రత్తగా వినండి. ఎలాంటి మహిమ కిరీటం? వాడబారని మహిమ కిరీటం. ఏది పడితే అది తీసుకోం. అవునా కాదా? ఏదో ఒకట్లయినా తినే పదార్థాన్ని తీసుకుంటావా? ఎందుకని శ్రేష్టమైనది తీసుకోవు? ఎందుకు తీసుకుంటావు? ఆరోగ్యానికి హానికరం అది కదా. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆహారం మంచిది కావాలి, వస్త్రాలు మంచిది కావాలి, ఇల్లు మంచిది కావాలి, భార్య మంచిది కావాలి, భర్త మంచిది కావాలి, అన్ని మంచి కావాలి. మరి భక్తి విషయంలో వాడబారని ఆ కిరీటం ఎందుకు తీసుకోవు నువ్వు? నీతి కిరీటం ఎందుకు పొందుకోవు నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావో తెలియదు కానీ జాగ్రత్తగా. యుగ యుగాలు ఉండాల్సింది పరదేశులో, యుగ యుగాలు ఉండాల్సింది పరలోకంలో. ప్రియులారా, ఆ పరలోకాన్ని నువ్వు ఇష్టపడాలంటే అపేక్షతను ఏం చేయాలా? చూడాలి. ప్రత్యక్షతను అపేక్షించాలంట ప్రియులారా. చూసారా? జాగ్రత్తగా గమనించండి ఈ మాటల్ని. ఎంత అద్భుతం ఈ మాటలు, ఎంత ఆశ్చర్యమో గమనించండి. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒకటి చేసే భక్తి కాదు, ఏదో ఒకటి. అదే ఇందాక చెప్పాను కదా, వాడబారని మహిమ కిరీటం కావాలంటే ఏదో ఒక భక్తి చేస్తే కుదరదు. కొంచెం సౌండ్ పెట్టి, నాకు డౌట్గా ఉంది. జాగ్రత్తగా వినాలి. ఏదో ఒకటి పొందేము కాదు, ఏదో ఒకటి చాలు తీసుకున్నాం కాదు, ఏదో ఒక కిరీటం వద్దాం. ఏం కావాలి? వాడబారని. అందరూ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి.
కావాలా మీకు? కావాలంటే మాన్యత కావాలి. మాన్యత, క్వాలిటీ ఎవరిలో ఉండాలి? మనలో అని చెప్పమాకండి. ఎస్, నాలో ఉండాలి. నాలో మాన్యత ఉంటే ఆ వాడబారి కిరీటం నాదే. మీలో ఉంటే అది మీదే. ఆమెన్. ఇది అందరూ పొందుకోవాలండి. ఆమెన్ అనాలి అంతే. ఎందుకని? ఎవరికైనా ఈయన ప్రత్యక్షతను ఆహ్వానించాల్సిందే. నువ్వు ఆహ్వానించకపోయినా ఆయన వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఆహ్వానించకపోయినా వస్తాడు. ఆహ్వానించావా నువ్వు ఆయనతో ఉంటావు. జాగ్రత్త, దోచుకునేవాడు ఒకడు వస్తాడండి. అందరూ కొంచెం ఎదురు తిరుగుతారు. కొంతమంది ఎదురు తిరిగితే ఎదురు తిరిగేవాడిని కొడతాడు. కొట్టి ఎదురు తిరుగుతామని లాక్కుంటాడు. అది ఎదురు తిరగనోడిని అయితే ఏం చేస్తాడు? అయ్యా నాకెందుకయ్యా, తీసుకయ్యా సెల్ ఫోన్ అన్నాడు అనుకో. ఇంకేమన్నారా అని అడుగుతాడు. అంటే అయ్యా ఇంకేం లేవయ్యా, కావాలంటే చూసుకుంటే ఆ ఏడు వాస్తవమే చెప్పాడని చెప్పి వెళ్ళిపోతాడు. చూడండి, ఎదురించి దెబ్బలు తింటావా, తలంచి ప్రాణాన్ని కాపాడుకుంటావా? రెండు ఉన్నాయి ఇక్కడ. ఉండయా లేవా? ఎదురు తిరగటం అంటే ఆయన ప్రత్యక్షతను ఇష్టపడనోడు, ఎదురు తిరిగినోడు. దెబ్బలే ఆడికి ఏడబడతాయి. వద్దొద్దు, ఎట్టా పోవాలి. ఆయనతో ఉన్నాం అనుకో, పరిపూర్ణంగా యుగయుగాలు ఆయనతో ఉంటాం, పరిశుద్ధులతో ఉంటాం, ప్రశాంతమైన స్థలంలో ఉంటాం, నిమ్మలమైన స్థలంలో ఉంటాం, యథార్థవంతులతో ఉంటాం, నిత్యము ఆరాధన చేస్తాం. ఎలాగా? పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తూ ఈ ఆత్మని ప్రశాంతమైన స్థలంలో ఉంచుతాం. ఇది కావాలా? ఎదిరించి ఎప్పుడు చూడని దానిలోకి వెళ్ళి అయ్యా దాహం, అమ్మా దాహం, నీళ్ళెయ్యండి, పెదాలు ఎండిపోతున్నాయి, ఒళ్ళు గాలిపోతుంది, తల మండిపోతుంది అని అరిచే వాళ్ళలో ఉంటావా? ఎదురు తిరిగితే వచ్చేది ఇది, తల వంచితే వచ్చేది అది. ఏది కావాలో నీ ఇష్టం. సహజ మోకాన్ని అద్దంలో చూసుకొని మరిచిపోయినంత ఈజీ కాదు ఇది. క్రైస్తవ్యం అంటే, విశ్వాస జీవితం అంటే, క్రైస్తవ తీసి అసలు పక్కన పెడదాం. విశ్వాస జీవితం అంటే ఏంటి? గుడికి వచ్చి వెళ్ళినంత ఈజీ కాదు, పాట పాడి వెళ్ళినంత ఈజీ కాదు, మాట మాట్లాడినంత ఈజీ కాదు. చాలా కష్టం. ఆ కష్టంలోనే జీతం. దేవుని స్తోత్రం. ఏమండి మీరందరూ అది జోసఫ్, ప్రేమ్ కుమారు, దేవ్ కుమార్, ఎప్పుడు ప్రేమ్ కుమార్ రైట్ విన్నాం. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు? వాళ్ళు ఎంగళాయపాలెం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు మీకు తెలియదు, నాకు తెలిసి. ఎందుకు వచ్చారో చెప్పను కానీ చెప్తున్నా. కష్టపడాలి, ఆ తత్వం. కష్టపడితే జీతం కదా. మన మధ్యలో మనందరం కూడా ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం తెలుసా? జీతం కోసం అండి బాబు కదా. కష్టపడి జీతం తీసుకోకపోతే నీ జీవితానికి అర్థమేది కదా? అవునా కదా? మామూలుగా సహజంగా వాక్యాన్ని ముగిచ్చేసాను, విందాం. సహజంగా నేను పద్దాకలు పనిచేసి మా ఇంటికి ఒట్టి చేతులతో వెళ్ళాను అనుకో, మా ఆవిడేమనిద్ది? తప్పులేదు అనండి, అంటే మిమ్మల్ని అన్నాను అనుకో బాగోదుగా. ఎందుకు? ఏంది? క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు, నీ వల్ల మాకు ఏం ఉపయోగం లేదు, ఛార్జీలకు డబ్బులు ఇవ్వు, బోగ డబ్బులు ఇవ్వు, ఎందుకు నువ్వు పద్దాకలు ఊరలమ్మడి తిరిగేది పిచ్చోళ్ళలాగా? తిరగమాక. అంతేనా కాదా? అంతేనా కాదు? ఇది ఎన్నిళ్లలో జరిగిందో నాకు తెలియదు. మా ఇంట్లో జరుగుతుందని నేను అనలేదు, జరగదు. ఎందుకంటే నేను ముందుగానే భయపడి అన్ని ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇస్తానేనా? నిజం చెప్పు, మళ్ళా చూడమాకు. ఇస్తానా ఇవ్వనా? ఏంది? అవునని చెప్పాలి కదా, లేదా కాదన్నానని చెప్పు. నిజం. నేను తెల్లారిపాటికి నువ్వన్నా చెప్పురా మింటూ, ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తా, నేనేం దాచుకోను. వాళ్ళు తీసుకోగా మిగిలినయే నాయి, వాళ్ళు తినంగా ఉండదే నాది. కాదు తినేటప్పుడు నేనేముందని జాగ్రత్తగా విందా. ఈ మాటని గమనించాలి కదా. ఏమంటారు? క్షణము తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఒక్కొక్క భార్య అయితే ఇలాగనిద్ది, అయ్యా ఎందుకు అని. ఇంకొకటైతే చేసేవులేరా బాబా, నువ్వు గాంగా చేసి. నవ్వుకోమాకండి, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఆ నవ్వితే నవ్వొస్తే తర్వాత నవ్వుకోండి. చాలా సీరియస్. చేసావులేరా బాబా నువ్వు గాంగా. ఏం చేసావు? పొద్దున కేజీ మాసం తెమ్మన్నా, కేజీ మాసానికి దిక్కులేదు నీ సంపాదన కదా. ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాప్తీసం తీసుకొని? ఎన్ని సంవత్సరాలు అవుతుంది పాటలు పాడటం మొదలేసి?
ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాక్యం చెప్పటం మొదలేసి? ఎన్ని చోట్ల ఎన్ని మందిరాలు కట్టావు, ఇవన్నీ చేశావు. పరలోకానికి వెళ్ళని బ్రతుకు నీదొక బ్రతుకు అంటరా? పరలోకాన్ని సంపాదించుకోలేని బ్రతుకు నీదొక బ్రతుకు అంటరా? అంటే అప్పుడు కూడా ఎలా నవ్వుతావా? అప్పుడు కూడా ఎలా నవ్వుతావా? దేవుని వాక్యం, జాగ్రత్త. పరలోకాన్ని సంపాదించుకోలేని క్రైస్తవ జీవితం అనే విశ్వాసి ఎవరైనా సరే, నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. రైట్, చాలు ఆగు. జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే క్రైస్తవ జీవితం అంటే పరలోకాన్ని సంపాదించుకున్నవాడే క్రైస్తవుడు. విశ్వాస జీవితం అంటే విశ్వాసి పరలోకాన్ని సంపాదించుకొని మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటం అంట. ఎండొచ్చినా అగ్ని వచ్చినా ఏమొచ్చినా కూడా ఎంత సెక కూడా తగలని వాడబారని మహిమ కిరీటం. దాన్ని పొందుకున్నప్పుడు నువ్వు ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికినా వ్యర్థమే, ఎన్ని వేల సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నా వ్యర్థమే, ఎన్ని వందల సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవుడు అని పిలిపించుకున్నా వ్యర్థమే. భార్య చేత అనిపించుకో, తప్పులేదు. భర్త చేత అనిపించుకో, తప్పులేదు. తల్లిదండ్రుల చేత అనిపించుకో, తప్పులేదు. పిల్లల చేత అనిపించుకో, తప్పులేదు. దేవుని కొరకు ప్రయాసపడు, కానీ దేవుడి చేత అనిపించుకోమాక. చాలా తప్పు నీ భక్తికిది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమైనట్టుంది అందరికీ. అలా దేవుని స్తోత్రం కదా. జాగ్రత్త. చదివే మాట దేవుడు నీకేం చెప్తున్నాడు తెలిస్తే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? మట్టలు పట్టుకుని డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇవ్వాలా? మట్టలు పట్టుకుని డ్యాన్స్ చేయకుండా పక్కనే ఉండి ఏంది గోల అనే వాళ్ళకి ఇవ్వాలా? ఎవరికి ఇస్తున్నాం? ఆచారం అనే భక్తిలో నువ్వు ఉన్నావా? జాగ్రత్త. ఆ కిరీటాన్ని సంపాదించుకోకపోతే మనందరమే, నేను ఒక్కళ్ళ మినహాయించి మాట్లాడట్లేదు, నేను నాతో కూడా మీరు ఎవరైనా సరే మనం ఏం చేసినా ఉపయోగం లేదు అని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రత్యక్షతను ఆహ్వానించాలి, ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలి, ఆయన రాకడ ఎదురు చూడాలంట. ఏంది ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం, లేకపోతే కేరళ వెళ్ళాను నేను మొన్న. మింటూ ఏం తెమ్మంటావు అంటే తొందరగా రా నువ్వు అంటాడు. వాడు నన్ను చూడాలి. డాడీ ఇంటికి వచ్చావు, ఎక్కడ దాకా వచ్చావు? 11 దాటితే వాడు 10:30 దాటితే ఫోన్ చేస్తాడు. డాడీ ఎక్కడున్నావు? వస్తున్నాను రా. నేను వస్తున్నానంటే ఒక నమ్మకం, నేను ఉన్నానంటే ఒక నమ్మకం వాడికి. నన్ను చూస్తే వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. అది నాకు తెలిసే, నేను ఎప్పుడు చెప్పలే. ఎందుకు? జాగ్రత్త. ఇప్పుడు డాడీని మనం చూడాలి. ఏ డాడీని? పరలోకపు తండ్రి ఉన్నాడే ఆయన చూడాలి. ఏడదాకొచ్చాడు కనుక్కో. నీ భక్తితో కొలువు, నీ భక్తితో కొలువు. ఎక్కడ దాకా వచ్చాడు? ఎక్కడ దాకా వస్తున్నాడు? ఎప్పుడు వస్తాడు? కొలిసిన రోజు నీకు అర్థమైపోయింది. భక్తి నిండిందనుకో, నిండంగానే పౌరులాగా మాట్లాడతావు. నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నదే, ఐఎమ్ గోయింగ్. అంతే, నేను వెళ్ళిపోతా. ఇంకా నేను ఆగనిక. ఎందుకయ్యా? చెప్పిన పని పూర్తి చేశా. నా కొరకు దాచిన చలానికి నేను వెళ్తా. చాలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడాడు ఆయన. అర్థమవుతుందా? జాగ్రత్త ప్రియులరా. వాక్యాన్ని ఎలా వింటారో, ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. నా తప్పు లేకుండా నేను చదివిన దాన్ని, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని చక్కగా వినియోగించుకున్నాను అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వినియోగించుకోవటంలో పొరపాటు అయితే ఆయనే నన్ను సరిచేయునుగాక. మీరేం సరిచేయ అవసరం లేదు, ఆయనే నన్ను సరిచేయునుగాక. మీరు ఒకవేళ వినటం అర్థం కాకపోతే మరలా ఆయన మీతో మాట్లాడునుగాక. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు విన్న మాట రేపు ఇంక ఏ సేవకుడు యేసు ప్రభు దిగొచ్చిన అదే మాట నీకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి సరి చేసుకుందాం, అందరం కూడా ఎదురు చూద్దాం. ఎవరి కొరకంటే ఆ పరలోకపు తండ్రి కొరకు, ప్రియుడైన రాజు కొరకు, తీసుకెళ్లే రారాజు కొరకు మనం ఎదురు చూద్దాం. వస్తానన్న యేసురాజు రాకమానుడా? అవునండి, వస్తానన్న యేసురాజు రాకమానునా? తెస్తానన్న బహుమానం తేకమానునా? బహుమానం తీసుకునే వస్తాడు ఆయన, ఆశామాష కాదు. నిన్ను తీసుకెళ్తానికి వచ్చాడంటే నీకు ఒక బహుమానం, అవునా కాదు?
మంచి బహుమానం ఇస్తాడంట. ఆ బహుమానాన్ని పొందుకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఏ సంఘమైనా సరే ఖచ్చితంగా ఈ రీతిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మా ఆచారంలో పెట్టండి. ఆచారం అనే భక్తి చేయమాకండి. అవునా కదా? తేర్లు ఊరేగియటం, జెండాలు కట్టి డ్యాన్సులు వేయటం పరలోకానికి తీసుకెళ్ళవయ్యి. నేను సీక్రెట్గా చెప్పట్లే, ఇది ఎక్కడేం పబ్లిక్లో చెప్తాను ఈ మాట. పరలోకానికి తీసుకెళ్ళవు. స్టార్లు కడతా సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తా చేయటం వెళ్ళవు, ఖచ్చితంగా వెళ్ళదు. దేవునికి అసలు మహిమే లేదు. దేవునికి మహిమ రావాలంటే ఎదురు చూడు. ఒకటే మాట, అయితే నేను లేకపోతే నువ్వు, మన ఇద్దరు లేవు. నన్ను రమ్మంటావు, నువ్వు వస్తావా? కలవాలి. ఎక్కడికి వెళ్తాం? ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఆ సెంటర్ పాయింట్లో మన ఇద్దరికి కలుద్దాం. అయితే నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నువ్వు వచ్చినా పర్వాలేదు, నన్ను నమ్మన్నా పర్వాలేదు అన్నవాడే క్రైస్తవుడు, విశ్వాసి. దేవుని స్తోత్రం. నువ్వు వచ్చినా పర్వాలేదు, నన్ను నమ్మన్నా పర్వాలేదు, ఎప్పుడు రమ్మంటో చెప్పన్నవాడే నిజమైన విశ్వాసి. విశ్వాస జీవితానికి సిద్ధపాటు ఉండాలి. ఇది వాక్యం. దీనికి అంశం ఏం పెట్టానంటే నేను కూడా మర్చిపోయా. చూడండి, నీతి కిరీటం పొందుకొనుటకు సిద్ధమేనా? క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి అక్కడ. నీతి కిరీటం పొందుకోవటానికి సిద్ధమేనా? సిద్ధం అన్నవాళ్ళు యేసుని ఖచ్చితంగా చూస్తారు. దేవుణ్ణి మనందరం చూసి కలుసుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఉన్నతుడా, నీ కొందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి నీ స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తంలో, నీ ఇష్టంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఈరోజు ప్రత్యేకించి ప్రభా మట్టలాది వారం నిజమే, కొంతమంది ఆహ్వానిస్తున్నారు, కొంతమంది తిరస్కరిస్తున్నారు. నాయన, మేము ఎక్కడున్నాం? ఆహ్వానించే వారిలో ఉన్నామా? తిరస్కరించే వారిలో ఉన్నామా? ఆనందించే వారిలో ఉన్నామా? నొచ్చుకునే వారిలో ఉన్నామా? నాయనాదిగో నా తండ్రి, సంతోషంగా ఉండే వారిలో ఉన్నామా? బాధపడే వారిలో ఉన్నామా అని మమ్మల్ని మేము చూసుకుంటే నాకు అర్థమవుతుంది నేను ఎక్కడున్నానో. అయాదిగో నా తండ్రి, ఇనే బిడ్డలకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎక్కడున్నారు. నాయనాదిగో నా తండ్రి, అద్దం ముందు నుంచి చూసి నాయన సహజమోహంతో చేసిన పనులన్నీ జ్ఞాపకం చేసుకొని పక్కకెళ్ళి మర్చిపోయే వారిలో ఉన్నామా? బయటికి వెళ్ళినా కూడా తన చక్కదానాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళ ఉండామా? నిజమే, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే మా చక్కదనం ఎందు బయటపడిద్ది. అలాగే ప్రభా, వాడబారని మహిమ కిరీటం పొందుకోవటానికి అందరం కలిసి నాయన నీ ప్రత్యక్షతను ప్రభా ఇదిగో నా తండ్రి అపేక్షిస్తున్నామా లేకపోతే త్రోసి వేస్తున్నామని ఆలోచన చేయగలిగితే ఒకే ఒక మాట, నా కోసం లేదు, మా కోసం కాదు ప్రభా, మా సంఘం కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నదని చెప్పగలిగిన ధైర్యాన్ని మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.